హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరు డానియల్ స్టోరీ. సో డానియల్ ఒక్కరోజు ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోన్ దేశం వాళ్ళిద్దరి దేశం మధ్యలో ఫైటింగ్ అయింది పిల్లలు. అప్పుడు బబులోన్ దేశంలో ఒక కింగ్ ఉన్నారు. ఆ కింగ్ చాలా పవర్ఫుల్ కింగ్ పిల్లలు. అప్పుడు ఇజ్రాయెల్ దేశము లూజ్ అయిపోయింది ఆ ఫైటింగ్లో. బబులోన్ దేశమే చాలా విన్ అయింది. చాలా క్లెవర్గా అందరూ బబులోన్ దేశంకి విన్ అయ్యారు. అప్పుడు ఆ కింగ్ దగ్గర కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళని బబులోన్ దేశంకి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఆ 4 ఫ్రెండ్స్ పేరు డానియల్, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఆ 4 ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే పిల్లలు. మీకు కూడా మీ అపార్ట్మెంట్స్లో, మీ ఊరుల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీ స్కూల్లో, మీ బస్సెస్లో, మీ క్లాస్లో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అట్లాగే వాళ్ళ ముగ్గురు 4 ఫ్రెండ్స్. సో 4 ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అప్పుడు ఆ కింగ్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ యంగ్ చిల్డ్రన్ ఉన్నారు కదా, ఆ యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురమ్మన్నారు రాజు దగ్గరికి. అప్పుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు పిల్లలు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అందరూ తింటున్నారు. అప్పుడు వాళ్ళ 4 ఫ్రెండ్స్ బయట డోర్ దగ్గర నుంచి చూశారు పిల్లలు. చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, మనం ఈ ఫుడ్ తినకూడదు. ఎందుకు? వాళ్ళ గాడ్కి వాళ్ళు వర్షిప్ చేసి వాళ్ళకి పెడుతున్నారు, అందుకే మనం తినకూడదు. అది ఐడల్ వర్షిప్ చేస్తున్నారు వాళ్ళు, మనం తినకూడదు అని అన్నారు. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చారు కింగ్ దగ్గరికి. కింగ్ మీకు ఒక విషయం చెప్పాలా అని స్లోగా అడిగారు. ఏంటి, ఏం చెప్పాలి అని అడిగారంట. అడిగితే అప్పుడు కింగ్, మాకు ఆకలి వస్తుంది, కొంచెం కూరగాయలు అవి ఇస్తారా అంటే, అప్పుడు ఆ ఫుడ్ ఏవైతే వాళ్ళ ఐడల్ వర్షిప్ చేశారో ఆ ఫుడ్ ఇచ్చారంట. ఆకలి వేస్తుందని ఇచ్చిన తర్వాత అప్పుడు మాకు ఈ ఫుడ్ వద్దు, మాకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కావాలన్నారంట. అప్పుడు కింగ్ చెప్తున్నారు, మీరు ఈ ఫుడ్డే తినాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటే మీరు లేజీగా సిక్ అయిపోతారు, మీరు పని చేయాలి, మీరు హెల్తీగా ఉండరు అని చెప్పారు. అప్పుడు డానియల్ చెప్తున్నారు, కింగ్ మాకు ఒక 10 days ఇవ్వండి, మేము బ్రేక్ఫాస్ట్కి వెజిటేబుల్సే తింటాం, లంచ్కి వెజిటేబుల్సే తింటాం, డిన్నర్కి కూడా మేము వెజిటేబుల్సే తింటాం. అప్పుడు మీరు విన్ అవుతారో మేము విన్ అవుతామో చూద్దాం అనేసి బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్సే, లంచ్ వెజిటేబుల్సే, డిన్నర్స్ వెజిటేబుల్సే. అప్పుడు రోజు తింటూ మీరు తింటే, ఒకరోజు మీ మమ్మీ దోశ వేసిందనుకో, సెకండ్ డే కూడా దోశ వేసిందనుకో, మమ్మీ నాకు దోశ వద్దు మమ్మీ నాకు పూరి కావాలి అని వేరేది ఏమైనా అడుగుతారు కదా. వాళ్ళు అట్లా అడగలేదంట పిల్లలు. అప్పుడు అడగకపోతే కింగ్ 10 days అయింది. 10 days అయిన తర్వాత కింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగారు,
ఒక అబ్బాయి నన్ను ఇది ఫుడ్ కావాలన్నారు, వెజిటేబుల్స్ కావాలన్నారు, ఆ అబ్బాయి ఏరి అని అడిగారంట. ఆ అబ్బాయిని పిలుచుకొచ్చారంట. అప్పుడు డేవిడ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉన్నారంట, స్ట్రాంగ్ అయిపోయారంట. ఇంకోటి ఆ కింగ్ దగ్గర తిన్నారు కదా యంగ్ చిల్డ్రన్, ఆ యంగ్ చిల్డ్రన్ అంతా లేజీగా సిక్కుగా ఉన్నారంట. అప్పుడు వాళ్ళే స్ట్రాంగ్ అయిపోయారంట. ఇంకా వాళ్ళే టక్ వర్క్ చేస్తారంట. ఇంకోటి పిల్లలు అప్పుడు వాళ్ళే స్ట్రెంత్గా అయ్యారంట. అప్పుడు ఒకరోజు ఒక లెటర్ రాశారంట పిల్లలు కింగ్. ఏం లెటరు నీకు తెలుసా? నేను చెప్తాను, సో వినండి. సో ఆ లెటర్ ఏంటంటే, ఈ 30 days మీరు 30 days మీరు ప్రేయర్ చేస్తే, ఈ 30 daysలో మీరు ప్రేయర్ చేస్తే మేము లయన్ డెన్స్లో పడేస్తాం అని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ ఇజ్రాయెల్స్ కదా, ఇజ్రాయెల్స్ ఆ లెటర్ చూడంగానే అమ్మో ఇంకా నేను ప్రేయర్ చేస్తే నేను లయన్ డెన్లోకి వెళ్ళిపోతా, ఇంకా నేను ఉండలేను అని అక్కడ వాళ్ళందరూ ప్రేయర్ ఆపేశారు. జస్ట్ డానియలే ప్రేయర్ చేస్తున్నాడు, ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాడు. డైలీ 3 times చేసేవాడు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times చేసేవాడంట. అప్పుడు వాళ్ళు ఎతకడానికి వచ్చారంట. ఎవరు ప్రేయర్ చేస్తున్నారని ఎతకడానికి వచ్చారంట. ఎతకడానికి రాగానే అప్పుడు డానియల్ కనపడ్డాడంట. డానియల్ కనపడంగానే ఈ అబ్బాయి ప్రేయర్ చేస్తున్నాడు అనేసి అప్పుడు డానియల్ని పట్టేసుకున్నారంట. డానియల్ని ఇటు రమ్మన్నారు, వచ్చాడు. అప్పుడు డానియల్ నువ్వే ప్రేయర్ చేస్తున్నావు కదా అనేసి తీసుకున్నారంట. తీసుకుని తన్ని చేతులు కట్టేసి వెనకాల ఇట్లా చేతులు కట్టేసి నడుముతో ఇట్లా ఇక్కడ నడుము ఉంటుంది కదా, ఇట్లా కట్టేశారంట. చేతులు వెనక్కి పెట్టేసి ఇట్లా కట్టేశారంట. కట్టేసిన తర్వాత అప్పుడు కట్టేసి కింగ్ చేతులు పట్టుకుని కింగ్ దగ్గరికి తీసుకెళ్లారంట. అప్పుడు కింగ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కింగ్ అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, కింగ్ మాకు ఒక అబ్బాయి దొరికాడు, ఎవరైతే ప్రేయర్ చేస్తున్నాను ఆ అబ్బాయి ఎవరు ఆ అబ్బాయి అంటే డానియల్ అని అన్నాను. అప్పుడు డానియల్ని ముందుకు తీసుకొచ్చి పెట్టారు రాజు ముందు. అదేంటి, డానియల్ చాలా గుడ్ బాయ్ కదా, అసలు ఎందుకు ప్రేయర్ చేస్తున్నాడు అని అనుకుంటే మీరే కదా లయన్స్ డెన్లో పడేస్తానన్నారు, మీరే రాశారు కదా అని వాళ్ళు ఆ లెటర్ని చూపించారు. మీరే కదా సైన్ చేసింది లెటర్ని, మరి మీరు లయన్స్ డెన్లో వేయాలి కదా అంటే తను లోపలికి వెళ్ళి థింక్ చేస్తున్నాడు. అయ్యో చాలా గుడ్ బాయ్ కదా, ఎందుకు ఇట్లా చేశాడు, ఏం చేయాలని భయపడుతున్నాడంట. సాడ్గా ఉన్నాడంట, భయపడుతున్నాడు. మళ్ళీ ఏమైనా అవుతుందా, లయన్స్ ఏమైనా తినేస్తాయా, ఏమైనా గీరేస్తాయా, ఏమైనా చీల్చేసి తినేస్తాయా అని భయపడుతున్నాడు. కానీ తను రాజు కానీ తను చేయాల్సిందే, తను రాశాడు, తనే సైన్ పెట్టాడు, కానీ తనే కదా చేయాల్సిందని భయంతో సాడ్గా ఉన్నాడు. అప్పుడు సాడ్గా ఉంటే డానియల్ని డెన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డెన్ దగ్గర తన్ని పడేశాడు దాంట్లో. అప్పుడు ఆ నైట్ పడేసిన తర్వాత
ఒక మూత పెట్టాడు. ఎంతమంది ఆ రాయి పెట్టడానికి ఎంతమంది కావాలి పిల్లలు? 4 మెంబర్స్ కావాలి కదా. ఆ 4 మెంబర్స్ రాయిని మూసారంట. మూసేస్తే వెళ్ళిపోయారు. డానియల్ని పెట్టేసి వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ నైట్ కింగ్కి నిద్ర పట్టట్లేదంట. అప్పుడు నిద్రపోయి అప్పుడు మార్నింగ్ అయిపోయిందంట. అది బర్డ్ సౌండ్ చిప్ 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 అని వస్తాయి కదా, ఆ చిప్ చిప్ సౌండ్ వచ్చి తెల్లారైపోయిందంట. బయటకు వచ్చి చూడంగానే వైట్ ఉందంట. సో అప్పుడు తెల్లారైపోయిందని అందరూ ఎవరికి చూడకముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లయన్ డెన్లోకి వెళ్ళారు. ఆ లయన్ డెన్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి డానియల్ 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 అని పిలిచాడంట. ఆ నైట్ తనకి నిద్ర పట్టలేదు కదా. అప్పుడు జీసస్ తను ఆ డెన్లో ప్రేయర్ చేశాడంట. గాడ్ హెల్ప్ మీ లార్డ్, ద లయన్స్ షుడ్ నాట్ కిల్ మీ లార్డ్ అండ్ ఈట్ మీ, యూ షుడ్ ప్రొటెక్ట్ మీ లార్డ్ అని ప్రేయర్ చేశాడంట ఆ నైట్. అప్పుడు జీసస్ ఒక బ్యూటిఫుల్ ఏంజల్ని పంపించాడంట. అప్పుడు పంపిస్తే ఆ ఏంజల్ ఆ డెన్లో దిగంగానే లయన్స్ మౌత్ అన్ని షట్ అయిపోయాయంట. ఇంకా షట్ అయిపోయిన తర్వాత అప్పుడు పొద్దున్నే రన్ చేసుకుంటూ కింగ్ వచ్చాడు కదా. ఆ కింగ్ డానియల్ అని పిలిచాడంట. అప్పుడు పిలిచిన తర్వాత అప్పుడు ఎస్ కింగ్ ఆర్ యు ఓకే? ఎస్ కింగ్, ద God sent the angel and the lions did not kill me. And అప్పుడు తను అట్లా అరిచాడంట, చెప్పాడంట. అప్పుడు the lions did not kill me king, I am safe అని చెప్పాడంట. అప్పుడు ఆ కింగ్ చాలా హ్యాపీ అయిపోయాడంట. అప్పుడు ఆ డోర్ రాయిని తీస్తాడంట. తీసేస్తే అప్పుడు ఆ డానియల్ని బయటకు వచ్చేసాడంట. అప్పుడు ఆ కింగ్ ఎవరైతే డానియల్ని చూసారో చెప్పారో అప్పుడు ఆ డానియల్ ఎవరైతే చూసారో చెప్పారో వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళ చిల్డ్రన్ని, వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ ఆ డెన్లో పడేశారంట. పడేసి అప్పుడు ఆ లయన్స్ అన్నీ తినేసి చీల్చేసి వాళ్ళ స్కిన్ అంతా చీల్చేసి రక్తం వచ్చిందంట. ఆ రక్తం అంతా తినేసిందంట పిల్లలు. సో మనం ఏమైనా ఇష్యూస్ వస్తే ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే డానియల్ ఎట్లయితే జీసస్కి ప్రేయర్ చేశాడో, మనం ఏవైతే హెల్ప్ కావాలో, మనం ఏవైతే సపోజ్ మనకి టాయ్ కావాలన్నా, సపోజ్ మనకి న్యూ బైసైకిల్ కావాలన్నా, సపోజ్ మనకి న్యూ బాల్ కావాలన్నా ఇంకో జీసస్ని అడగాలి పిల్లలు. ఏమైనా హెల్ప్ కావాలన్నా జీసస్ నాకు ఇది రావట్లేదు, నాకు ఈ వర్డ్ రావట్లేదు, హెల్ప్ చేస్తారని ఒక్కసారి ప్రేయర్ చేసుకున్నారనుకో పిల్లలు, జీసస్ మీకు టక్కన హెల్ప్ చేస్తారు పిల్లలు. సపోజ్ మీకు ఎగ్జామ్లో ఇది గుర్తు రావట్లేదు, ఆ ఎగ్జామ్ కన్నా ముందు మనం ప్రేయర్ చేసుకోవాలి పిల్లలు. ప్రేయర్ చేసుకుంటే మనం ఎగ్జామ్ అన్నీ మంచిగా రాస్తాం పిల్లలు. ఇప్పుడు నేను కూడా ఎగ్జామ్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్న పిల్లలు. అప్పుడు ఎగ్జామ్ కన్నా ముందు మా స్కూల్లో వేరే వాళ్ళు
వాళ్ళ గాడ్ వర్షిప్ అంటే ఐడల్కి ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చేస్తారు. నేనేమో నా జస్ట్ ఓన్గా యేసయ్యా నన్ను కాపాడు, ఈ ఎగ్జామ్లో నేను మంచిగా రాయడానికి హెల్ప్ చేసేయా, నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేయండి, ఈ ఎగ్జామే కాదు అన్ని ఎగ్జామ్లో హెల్ప్ చేయండి అని నేను ప్రేయర్ చేసుకున్నా. అప్పుడు కొన్ని ఎగ్జామ్స్లో నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చాయి, కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి. కానీ నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ కొన్ని ఎగ్జామ్స్లో నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చాయి కాబట్టి జీసస్ నాకు హెల్ప్ చేశాడు. అప్పుడు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నాకు హెల్ప్ చేశాడు. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు జీసస్ని అడిగితే జీసస్ అన్నీ ఇస్తాడు పిల్లలు. ఏమైనా కావాలంటే జీసస్ మీ హెల్ప్ జీసస్ని అడగండి, జీసస్ మీకు హెల్ప్ చేస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.